హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆశ్చర్యం కలిగించే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న కృత్రిమ గుండె. ఇది 16 నెలలు ఉన్న ఒక పాపకు గుండె పాడైనప్పుడు దీన్ని అమర్చారు. అలా 13 రోజుల తర్వాత మరొక గుండె దొరికే వరకు ఇదే ఆ పాపను కాపాడింది. మనం అందరం అనుకుంటున్నట్టుగా జేబ్రా మీద నల్లని చారలు ఉండవు. జేబ్రా శరీరం అంతా నల్లగా ఉంటుంది, దాని మీద తెల్లని చారలు ఉంటాయి. మన శరీరంలో ఉన్న అన్ని కండరాలు ఒకేసారి ఒకే వైపు పనిచేస్తే సుమారుగా మనం 25 టన్నుల బరువు ఎత్తగలం. మనం తుమ్ముతున్నప్పుడు మన బాడీలోని అన్ని ఫంక్షన్స్ ఆగిపోతాయి, చివరకు గుండె కొట్టుకోవడం కూడా. షార్క్ చేపలు దాడి చేయడం వల్ల సంవత్సరానికి కేవలం 5 మాత్రమే చనిపోతున్నారట. కానీ కొబ్బరికాయ నెత్తి మీద పడడం వల్ల సంవత్సరానికి సుమారుగా 150 మంది చనిపోతున్నారు. మీరు చూస్తున్న ఈమె పేరు జే కారల్ విన్సెంట్. ఈమె చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఈమె డెడ్ బాడీని గుర్తించారు. అది ఎలా ఉందో తెలుసా? ఇలా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ. అవును, చనిపోయి 3 సంవత్సరాలు కావడంతో బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది. ఇదిలా ఉంటే 3 సంవత్సరాల నుండి ఆ టీవీ ప్లే అవుతూనే ఉంది. శరీరం మీద ఎక్కువ జుట్టు ఉండే వాళ్ళకి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయని సైంటిఫిక్గా నిరూపించబడింది. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారే ప్రక్రియలో ఒకానొక స్థితిలో పూర్తిగా ద్రవ రూపంలోకి మారిపోతుంది. ఒక్కొక్కసారి మనం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు మన కళ్ళ ముందు తెల్లని చుక్కల వంటివి కదులుతూ ఉన్నట్టు కనిపిస్తాయి. యాక్చువల్గా అవి మన కంటిలోని తెల్ల రక్త కణాలు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎక్కువగా వాడే లెటర్ ఈ, అలాగే తక్కువగా వాడేది క్యూ. హంసలు వాటి జీవితకాలం మొత్తం మీద ఒకే ఒక హంసతో జతకడతాయి. ఒకవేళ ఒకటి చనిపోతే ఆ బాధతో కొంతకాలానికి రెండో హంస కూడా చనిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ 7 నిమిషాల పాటు యాక్టివ్గానే ఉంటుంది. ఈ 7 నిమిషాల్లో ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలని ఒక సీక్వెన్స్లో నెమరు వేసుకుంటుంది. మీరు వాడే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉండొచ్చు? మహా అయితే 20 MBPS. కానీ అమెరికాలోని నాసాలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? 91 GB/s. rainymood.com అనే వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి చూడండి. అచ్చం మీ ఇంటి బయట వర్షం పడితే ఎలా ఉంటుందో అలాంటి సౌండ్ వినిపిస్తుంది. వాల్టర్ సమ్మర్ఫోర్డ్ అనే వ్యక్తి బ్రతికొండగా 3 సార్లు పిడుగుపాటుకు గురయ్యాడు. కానీ అదృష్టం బాగుండడం వల్ల ఎలాగోలా బ్రతికిపోయాడు. చివరికి అతను చనిపోయిన తర్వాత అతని సమాధి కూడా పిడుగుపాటుకు గురై పగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.